హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. మొదటిసారి ఛానల్ చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి. ఇది వచ్చేసి మన మిరప తోట దాదాపు 25 రోజుల నుంచి 30 రోజులు అయితే కావస్తుంది. సో మనము 3 సార్లు అయితే మందులు స్ప్రే చేసాము, ఒకసారి కాంప్లెక్స్ కూడా వేయడం జరిగింది. సో లాస్ట్ స్ప్రే వచ్చేసి మనము కల్కి సైన్ బుష్ చేసాము. ఒకసారి రిజల్ట్ చూడవచ్చు ఎంత బాగుందనేది. మనం బెనివియా స్ప్రే చేయకముందే బెనివియా రిజల్ట్ లెక్క కనిపిస్తుంది కల్కి సైన్ బుష్ తోటి. అంత గుబురుగా వచ్చింది చెట్టు, సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది, మనకు గ్రోతింగ్ చాలా నీట్గా వచ్చింది, మనకు ముడత సమస్య అనేది క్లియర్ అయింది. చాలా చిట్టాకు ఎగురుతోటి చాలా నీట్గా ఉంది. ఒకసారి మొక్కలు చూడవచ్చు మీరు. సో ఏ మొక్క చూసినా కానీ కింద నుంచి గుబురుగా మంచి మెత్తదనంతో గ్రీనిష్గా మనకు గ్రోతింగ్ చాలా బాగా వచ్చింది చిట్టాకు ఎగురులు. సో ఏ మొక్క చూసినా కూడా అంతే ఉంది. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది కల్కి సైన్ బుష్ తోటి. నెక్స్ట్ మనము ఈ 4వ స్ప్రే వచ్చేసి బెనివియా అయితే స్ప్రే చేయబోతున్నాము. సో బెనివియా వచ్చేసి మనకు మొక్కకి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది మనకు మొక్క మంచి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిని పెంచి మొక్క మంచిగా గుబురుగా సైడ్ బ్రాంచెస్ తోటి గ్రోతింగ్ మంచిగా రావడానికి, మనకు పైముడత సమస్య నివారణకి, పురుగు సమస్య నివారణకి ఈ బెనివియా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొక్క కింద నుంచి గుబురుగా రావడానికి, సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి గ్రీనిష్గా మంచిగా ఇమ్యూనిటీ పవర్ని పెంచి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఈ బెనివియా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం 4వ స్ప్రేగా ఈ బెనివియా అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది. సో కల్కి తర్వాత 4వ స్ప్రే వచ్చేసి బెనివియా అయితే చేయబోతున్నాము. సో ఎందుకు డిలే అయిందంటే వర్షాలు కంటిన్యూగా పడుతుంది కాబట్టి బెనివియా స్ప్రే చేయడం అయితే డిలే అయింది. సో మీకు వీడియో ఎస్టర్డే రావాల్సి ఉండే కానీ స్ప్రే చేయలేదు ఇంకా. సో చేయకముందు చేసినా కూడా బాగుండదు కాబట్టి మనము ఎప్పుడైనా సరే మందులు స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అది మందులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు లైవ్లో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఆ విధంగా మనకు స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో బెనివియా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనకు మంచి గ్రోతింగ్తో సైడ్ బ్రాంచెస్తో బాగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి. ఇప్పుడు వర్షాలు కూడా అధికంగా పడుతుంది కాబట్టి మనకు ఈ తెగుల సమస్య, వైరస్ సమస్య, అదేవిధంగా మనకు విల్ట్ సమస్య రాకుండా మనం ఆల్రెడీ బోనస్ శుద్ధి కూడా వాడాము. సో బోనస్ శుద్ధి రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో కంటిన్యూగా వర్షాలు పడుతున్నా కానీ మొక్క ఎక్కడ కానీ స్ట్రెస్కి గురి అవ్వకుండా చాలా నీట్గా మంచి బ్రైట్నెస్ తోటి చాలా బాగుంది. సో సైడ్ బ్రాంచెస్ రావడము, వేరు బాగా డెవలప్ అవడం అయితే మనకు కనిపిస్తూ ఉంది బోనస్ శుద్ధితోటి. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే వాడండి. విల్ట్ సమస్య, వేరుకులు సమస్య రాకుండా మొక్క మంచిగా గ్రోత్ రావడానికి, వేరు బాగా డెవలప్ అవడానికి, మనకు నేలలో సారవంతం పెంచుకోవడానికి, కర్బన శాతం పెంచుకోవడానికి, పేజ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేయడానికి బోనస్ శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా 25 రోజులకి తోట ఏ విధంగా వచ్చింది, 3 స్ప్రేలకు ఏ విధంగా వచ్చింది మీరు చూస్తున్నారు. సో ఆ విధంగా రావాలంటే ఖచ్చితంగా మనం చెప్పే యజమాన్య పద్ధతులు పాటించండి. రైతు సమాచార వేదిక మీకు ఎప్పుడు మంచి సలహాలు అయితే సూచిస్తుంది. తప్పకుండా తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి సాధించడానికి ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలనేది తప్పకుండా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి తోటి రైతులు